ఇప్పుడున్న యూత్‌లో చాలామంది పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే, దానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ గారనే చెప్పాలి. ది రియల్ యోగి. యాక్చువల్‌గా ఈ బుక్ చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏమంటే, మనం ఏదన్నా ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత, మనం ఏదన్నా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత, అది అవుతాదా? కాదా? అనే దానికన్నా ఇంపార్టెంట్ థింగ్ మెయిన్ మనం దాంట్లో నిలబడ్డం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్టార్ట్ చేశారు. 2014లో బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేశారు. అనుకున్నట్టే కూటమి ప్రభుత్వం పవర్‌లోకి రావడం జరిగింది. బట్ కొన్ని రీజన్స్ వల్ల దాని నుంచి బయట వచ్చేసి 2019లో సింగిల్‌గా పోటీ చేశారు. బట్ ఎవరు ఊహించని విధంగా ఘోర పరాజయం ఎదురైంది. యాక్చువల్‌గా ఎవరన్నా అయితే పార్టీని వదిలేసి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే ఇంత పెద్ద ఫెయిల్యూర్ చూసిన తర్వాత ఎవరు పాలిటిక్స్‌లో ఉండాలనుకోరు. బట్ ఆయన ఇక్కడే ఓ డెసిషన్ తీసుకున్నారు. గెలుపోవటంతో సంబంధం లేకుండా ప్రజల సమస్యల మీద పోరాడడం. 2019లో ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన నిలబడ్డ విధానం ప్రజలందరికీ చాలా బాగా నచ్చింది. యాక్చువల్‌గా నేను ఆయన్ని పొలిటీషియన్ అనే దానికన్నా ఫ్రీడమ్ ఫైటర్ అంటాను. ఎందుకంటే అప్పుడున్న ఫ్రీడమ్ ఫైటర్ స్వాతంత్ర్యం కోసం పోరాడితే, ఇప్పుడు ఈయన మన హక్కుల కోసం రేపటి తరం కోసం పోరాడుతున్నారు. అందుకే నేను ఆయన్ని ఫ్రీడమ్ ఫైటర్ అంటాను. యాక్చువల్లీ హీ ఈస్ గ్రేట్. ఎందుకంటే తనను వద్దనుకున్న వాళ్ళ కోసం, తనని నమ్మని వాళ్ళ కోసం ఆయన అంత బలంగా నిలబడ్డారంటే నిజంగా ఆయన గురించి మాటల్లో చెప్పలేం. ఎందుకంటే మనల్ని ఎవరైనా ఒక మాట అంటేనే తీసుకోవడం కష్టం. అలాంటిది ఆయన్ని అన్ని మాటలన్నా, ఎన్ని అవమానాలు చేసినా ఆయన ప్రజల కోసం బలంగా నిలబడ్డారంటే నిజంగా ఆయన గురించి మాటల్లో చెప్పడం కూడా తక్కువే అనిపిస్తుంది. ఒక రిపోర్టర్ అడిగారు, పార్టీని ఎప్పటివరకు నడుపుతారంటే, మీలో నుంచి నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్ళే వరకు పార్టీని నడుపుతానని ఆన్సర్ ఇచ్చారు. ఓటమి జనసేనను ఆపలేదు. నా శవాన్ని నలుగురు మోసే వరకు నేను జనసేనను ముందుకు తీసుకున్నాను. 2024లో ఆయన గెలవడానికి మెయిన్ రీజన్ ప్రజల సమస్య మీద పోరాడడం ఒకటైతే, ఎన్ని అడ్డంకులు వచ్చినా బలంగా నిలబడ్డం ఇంకోటి. అదే ఇంపార్టెంట్ దేంట్లో అయినా కూడా. జాబ్, బిజినెస్, పాలిటిక్స్ దేంట్లో అయినా చివరి వరకు నిలబడ్డం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇక్కడ ఒక వర్డ్ చెప్పాలనుంది, స్థితప్రజ్ఞత. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము, భయము, క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత భయపడి ఇంట్లో కూర్చోలేదు. అండ్ అలాగే గెలిచిన తర్వాత గెలిచేసామని ఎక్కడా కూడా సంబరాలు చేసుకోలేదు. ఓడిపోయినప్పుడు జనాల్లోనే తిరిగాడు. అండ్ గెలిచిన తర్వాత కూడా జనాల సమస్యలు తెలుసుకొని మరి దాన్ని సాల్వ్ చేస్తున్నాడు. యాక్చువల్గా నేను పొలిటీషియన్ అనేదానికన్నా కర్మయోగి అని చెప్తాను. ఎందుకంటే రిజల్ట్ గురించి ఆలోచించకుండా పనిచేసే వాళ్ళు చాలా తక్కువగా చూస్తాం. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. అధికారం ఉంటే చాలు ఎంజాయ్ చేయొచ్చు అనుకునే ఈ రోజుల్లో అధికారం అనేది కేవలం పని చేయడానికి అని ఆయన పని చేస్తూ ఇతర నాయకుల దగ్గర పని చేస్తున్నారు. అండ్ ఇంకో మెయిన్ పాయింట్, ఎక్కడా కూడా భయపడకుండా మాట్లాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒక స్పీచ్ విన్నాను. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను. ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది, అభివృద్ధికి చాలా కీలకం. దీని వెనుకలున్న మెయిన్ మోటో, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎక్కడా కూడా భయపడకుండా పనిచేయాలి. నేనైతే నాయకుడు ఇలానే ఉండాలంట. ఎందుకంటే నాయకుడు బలంగా ఉంటేనే కదా క్రిమినల్స్ తప్పు చేయాలంటే భయపడతారు. నాయకులే బలంగా లేకపోతే ఎలా? ఆయన ఒక మాట చెప్పారు, ఈరోజు పదవి ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఐ డోంట్ కేర్, తప్పు చేసిన వాడికి మాత్రం శిక్ష పడి తీరాలంతే. ఆయనలో అందరికి నచ్చే విషయం అదే. ఏదున్నా ముక్సూటిగా స్ట్రైట్గా మాట్లాడతారు. అలా మాట్లాడడానికి చాలా గుండె ధైర్యం కావాలి. ఓడిపోయిన తర్వాత ఆయన పడ్డ కష్టం, ఆయన నిలబడ్డ విధానం ప్రజలందరికీ చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ 2024లో ఆయన గెలవడానికి కారణం ప్రజలకు సాయం చేయడం ఒకటైతే, వాళ్ళ కోసం నిలబడడం, వాళ్ళ సమస్య మీద పోరాడడం, ఈ రెండు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశాయి. ఆయనలో ఉన్న గ్రేట్ క్వాలిటీ, ఓడిపోయినప్పుడు ప్రజల సమస్య మీద పోరాడితే గెలిచిన తర్వాత అదే సమస్యలు తెలుసుకో మరీ సాల్వ్ చేస్తున్నాడు. సీరియస్లీ నాకు అనిపించింది, లీడర్ అంటే ఇలాగే ఉండాలేమో అని. యాక్చువల్లీ నేను కూడా కామన్ ఆడియన్నే. అందరూ బాగుండాలనుకునే వాళ్ళల్లో నేను ఒకరిని. బట్ నాకు ఎప్పుడు పాలిటిక్స్ అంటే ఒక హేట్ ఉండేది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళని తిడతారు, అవసరం లేని వాళ్ళందరి దగ్గర మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్పి. నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చేలా చేసింది మాత్రం ఈయనే. నాకే ఇప్పుడున్న యూత్‌లో చాలామంది పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే దానికి మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్ గారనే చెప్పాలి. నిజం చెప్పాలంటే 2024 ఎలక్షన్స్‌లో యూత్ చాలా అంటే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. సర్వే ప్రకారం ఓట్స్‌లో ఎప్పుడు 40-50% యూత్ ఓట్స్ మిస్ అవుతాయి. బట్ 2024లో 80-90% యూత్ ఇన్వాల్వ్ అయిందని తెలిసింది. ఆయన ఎప్పుడూ చెప్తుంటారు, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ మెజారిటీని. అది నిజంగానే చేసి చూపించారు. ఇవన్నీ విసుగొచ్చి ఒక్కడు వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ, ఇది నేను నమ్మాను. ఒక్కడికి ధైర్యం ఉంటే చాలు, మొత్తం అందరికీ ధైర్యం వస్తుంది. ఒక్కడికి కావాలి ఫస్ట్, ఆ ఒక్కడెవడు. 2024లో ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, సెంట్రల్లో కూడా ఆయన తీసుకున్న డెసిషన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ బీజేపీ పవర్లోకి రావడానికి మెయిన్ రీజన్ కూడా ఆంధ్ర పాలిటిక్సే. సో ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ అందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారు. బట్ ఎలా?
అదే ఆయన తీసుకున్న డెసిషన్. పారిపోకుండా నిలబడ్డం. నువ్వు జాబ్ చేస్తుండొచ్చు, బిజినెస్ చేస్తుండొచ్చు, ఏ ఫీల్డ్ అయినా ఉండొచ్చు. నువ్వు గెలుపోవటముల గురించి ఆలోచించకుండా నువ్వు చివరి వరకు నిలబడితే నువ్వు గెలుస్తావు అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మనం తీసుకున్న డెసిషన్ మీద మనం స్ట్రాంగ్గా నిలబడడం అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఈ టైంలో ఒక మాట చెప్పాలనుంది. స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ సుబ్బారావు పెట్టగానే రావడానికి సక్సెస్ టైం పట్టుద్ది. ఏమంటావు? వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. కంటెంట్ నచ్చితేనే. గెలుసాను ఓడిపోతాను నాకు కూడా తెలియదు. నిలబడతా, బలంగా నిలబడతా, అది మాత్రమే నాకు తెలుసు.